సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే ఇంగ్లీష్లో అడ్వాన్స్ కదండి. సంచకరువు అడ్వాన్స్గా అంటే యేసు ప్రభు ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు, అంటే అడ్వాన్స్గా ఇచ్చాడు మనకు కదా. దేనికి ఇచ్చాడు ఆయన సంచకరువుగా అంటే ఆయన తిరిగి రెండవసారి రాబోతున్నాను అనడానికి గుర్తుగా కదండి. గుర్తుగా ప్రేమైన దేవుని పెడతారా. ఇప్పుడు మనతో ఎవరున్నారండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనకు సంచకరువుగా ఉన్నాడు. నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు అండి ప్రియులారా కదా. అందుకే యేసయ్య అన్నాడు, నేను మిమ్మును అనాథలనగా విడువనయ్యా కదా. యేసు ప్రభు మరి తండ్రి యొద్దకు వెళ్ళే సమయంలో ఆయన శిష్యులందరూ కూడా ఎలా ఉన్నారంటే దిగులుతో ఉన్నారు కదా. మనకు తెలుసు యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేని అవసరం లేదు. యేసు ప్రభు మరి వారి యొక్క హృదయాలను ఎరిగిన వాడై ఏమన్నాడంటే, మీ హృదయములను కలవరపడనివద్దయ్యా, కలవరపడనివద్దు. ఎందుకు కలవరపడుతున్నారు మీరు? ఎందుకు దిగులు చెందుతున్నారు? ఎందుకు మీరు దిగులుగా ఉన్నారు? ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు? నేను వెళ్ళాలి, నేను వెళ్తే ఆదరణకర్త మీ ఎద్దకు వస్తాడు. నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము. నేను వెళ్తే ఆదరణకర్త మీ ఎద్దకు పంపిస్తాను అని చెప్పాడు ప్రభు కదా. దేవునికి ఇస్తాం. కాబట్టి ప్రభుపై తండ్రి యొద్దకు వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు మరి పెంతెకోస్తు దినాన దిగి వచ్చాడు కదా, సంఘం మీదికి దిగి వచ్చాడు. మనకు తెలుసు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జరిగింది కదా. పరిశుద్ధాత్ముడు సంఘం మీదికి, ఈ భూమి మీదికి ఆయన దిగి వచ్చాడు. ఆ 120 మంది ఆ మేడగదిలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పెంతెకోస్తు దినాన అనగా 50వ దినాన మరి పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగి వచ్చాడు. అగ్ని జ్వాలల వలె కదా, విభాగింపబడినట్టుగా వారి మీదికి దిగి వచ్చాడు. అది మొదలుకొని ఇప్పటి నుండి పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఈయన ఎంతవరకు ఉంటాడు అంటే యేసు ప్రభు రెండవసారి వచ్చేంత వరకు ఈ భూమి మీదనే ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అంటే రెండవసారి వస్తాను అనడానికి గుర్తు ఏంటంటే పరిశుద్ధాత్ముడే. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన మనకు సంచకరువుగా ఇచ్చాడు, ఆయన మనతో ఉంటాడు కదా. ఆయన మనతో ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు ప్రభు వచ్చేంత వరకు. యేసు ప్రభు రెండవసారి వచ్చేంత వరకు మనకు గుర్తు ఏంటంటే, మనకు ఆధారం ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముని ద్వారా మనకు 2 ఆశీర్వాదాలు ఏంటంటే, ఆత్మచేత ముద్రించబడ్డాము, ఆ ఆత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు.